డాబా దగ్గర ఆగినాం మేము. ఈ డాబా దగ్గర ఆగి లగేజ్ మొత్తం విప్పేసి అక్కడ స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి కదా, అక్కడ స్విచ్ బోర్డ్స్ దగ్గర మేమైతే ల్యాప్టాప్తో మొత్తం ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ TS04 మోటో వ్లాగ్స్. ఈరోజు డే 10 అనమాట. నిన్న నైట్ వచ్చేసి టెంట్ వేసుకున్నాం. చూడండి ఒకసారి, ఇదనమాట, ఇది నా టెంట్ అనమాట. ఇవి వాళ్ళిద్దరి టెంట్ వేసుకొని నైట్ అయితే ఇక్కడే పడుకున్నాం. చూడండి ఇప్పుడైతే ప్యాక్ చేసుకుంటున్నాం. ఇక్కడ నుంచి సిలిగురి అయితే 200 కిలోమీటర్స్ ఉంది. ఆ తర్వాత అక్కడ నుంచి కొన్ని యాక్సరీస్ కూడా కొన్ని ఉన్నాయి, ఒక స్లీపింగ్ బ్యాగ్ కొన్ని అయితే ఉంది. అక్కడ నుంచి ఆ తర్వాత అయితే మనం డార్జిలింగ్ వెళ్ళాలి. డార్జిలింగ్ వెళ్ళి అక్కడైతే మళ్ళీ స్టే చేసుకొని మనం ల్యాప్టాప్స్లో చాలా పెండింగ్ వర్క్ ఉంది, ఆ వర్క్ అయితే మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది. సరే, మనమైతే గోప్రో వ్యూలో కలుసుకుందాం మళ్ళీ. చూడండి వీళ్ళందరూ నైట్ వచ్చారు మా కోసం. ఇక్కడే ఈ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నారు ఈ పిల్లగాళ్ళందరూ. అంటే నిన్న ఇంకా చాలామంది ఉన్నారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు వీళ్ళు వచ్చారు. మేము ఇక్కడ టెంట్లు వేసుకోవడం చూసి చాలామంది ఈ ఊర్లో ఉండే చాలామంది అయితే ఇక్కడికి వచ్చి టెంట్ వేసుకునే విధానం, అంటే మన సైడ్కి కూడా ఎవరైనా వచ్చి ఇట్లా టెంట్లు వేసుకుంటే విచిత్రంగా చూస్తారు కదా, సో మనల్ని కూడా అంతే విచిత్రంగా చూశారు. ఇప్పుడైతే వీళ్ళు మనకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు. छोटू बाय बाय बोलो, बाय बाय भैया, बाय 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 बाय. ठीक है, వెళ్దామా ఇక? వస్తుందా? మాకు నైటు ఇక్కడ పడుకో అని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి స్టే ఇచ్చాడు, అంటే వాష్రూమ్లు ఇచ్చాడు. భయ్యా థ్యాంక్ యూ, ధన్యవాద్. చాయ్ ఉదర్ చాయ్ తాగి పోదాం అంటుండు పిల్లగాడే అనమాట. అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము స్నానం చేసామన్నమాట. స్నానం చేసి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి పడుకున్నాం. మేము నైట్ ల్యాప్టాప్స్ ఛార్జింగ్ లేవు, మా ముగ్గురు వాటికి ఛార్జింగ్స్ లేవు. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి ఛార్జింగ్ పెడదాం అనుకున్నాం, కానీ వాళ్ళ ఇల్లేమో కొద్దిగా లోపలికి ఉంది. ఇక వాళ్ళ నైట్ 9 అయ్యేసరికి వాళ్ళ అమ్మోళ్ళు ఏమన్నారు, ఇక అంటే మనం ఎవరో తెలియకోకుండా ఒక చిన్నపిల్లగాడే కదా, ఒక 19-20 ఉంటాయి ఆ పిల్లగాడికి. ఆ పిల్లగాడిని ఒక్కరిని పంపించలేదు. ఫోన్ చేసి మా మమ్మీ వాళ్ళు వద్దంటున్నారు, నేను రాలేమని అన్నాడు. ఇక మాకైతే అనిపించేసింది ఇక అన్నోన్ పర్సన్స్తో ఎలా ఇంటరాక్ట్ అవుతారని అర్థమైపోయి ఇక మేము లైట్ తీసుకున్నాం. పక్కనే ఇల్లులు ఉన్నాయి కానీ ఇక ఎక్కడికి వెళ్ళలేదు. ఇక నైట్ అలానే స్టోరేజ్ని ఫుల్ అట్లనే ఉంచేసుకొని ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి ముందైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి డేటా అంతా. ఇక ముందుంది కదా నేషనల్ హైవే, ఇది కూడా మనం సిలిగురి వెళ్తున్నాం. సిలిగురికి మనం ఇంకొక 127 కిలోమీటర్స్ అయితే ఉంది. చూడండి ఇక్కడ మార్కెట్ చాలా చాలా బాగుంది. వా, చాయ్ తాగాలని ఉంది నాకు, బట్ కుదరట్లే ఈ రైల్లో. ఇక్కడ నుంచి సిలిగురి 100 కిలోమీటర్లు ఉంది. నేను వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అయిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ ఎక్కువ మొత్తం మొక్కజొన్న తోటలే ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ మొక్కజొన్న తోటలే ఉన్నాయి. తక్కువ వరి కానీ మిగతా తోటకూరలు ఆకుకూరలు కానీ అట్లాంటివి చాలా తక్కువ చూసిన. మొత్తం మొక్కజొన్న ఎక్కడ చూసినా మొక్కజొన్నే ఉన్నాయి ఫుల్గా. ఇటు మొత్తం అదే పండుతాయి అనుకుంటా. చూడండి సిలిగురి 97 కిలోమీటర్స్, గువాహతి 550, సిల్చర్ 847, నేషనల్ హైవే అథారిటీ ఇండియా NH12. రోడ్లు చూడండి అస్సలే బాగాలే. చూడండి రోడ్లు దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్న ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా అంతా మనం ఇప్పుడు బీహార్లోకి ఎంటర్ అయిపోయాం. ఇదంతా బీహార్. ఇప్పుడు బీహార్లోకి ఎంటర్ అయ్యాం. ఇందులో నుంచి మళ్ళీ వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అవుతాం.
మళ్ళీ అందులో నుంచి మళ్ళీ బీహార్లోకి ఎంటర్ అవుతాం. 2 సార్లు ఎంటర్ అవ్వాల్సి వస్తుంది మనం బీహార్లోకి. ఇక్కడ చూడండి కూరగాయలు భలే తీసుకుపోతున్నారు. మన దగ్గర బైక్ మీద ఇంత లగేజ్ అయితే పెట్టరు, మినిమం ఆటో తీసుకుంటారు ఎవరైనా కానీ. వీళ్ళైతే ఎంత లగేజ్ అయినా కానీ ఒక స్టాండ్కి పెద్ద స్టాండ్, ఒక బైక్కి పెద్ద స్టాండ్ కట్టి దాంట్లో ఎంత లగేజ్ అయినా తీసుకొని పోతున్నారు. బైక్ని అట్లా ఉపయోగిస్తున్నారు వాళ్ళు. వీళ్ళు ఉపయోగించినట్టు ఎవరు ఉపయోగించలేరు కూడా. ఈ హోటల్లో అయితే ఇప్పుడు టిఫిన్ చేయడానికి అయితే ఆగుతున్నాం. ఫుడ్ తినేసి అయితే ముందు బయలుదేరాలి ఇక. గిరిరాజ్ హోటల్ కమ్ ఏషియన్ రెస్టారెంట్. గైస్ మేమైతే గిరిరాజ్ హోటల్ అంటాం, ఇక్కడైతే ఆగినాం. చూడండి మీల్స్ తీసుకున్నాం కూడా. ఇప్పుడైతే తింటున్నాం. రైస్, పాపడు, ఇది ఆలూ కర్రీ, ఇది బెండకాయ కర్రీ, ఇది ఏదో క్యాబేజీ కర్రీ అనుకుంటా, ఇంకోటి పప్పు. ఎలా ఉందో టేస్ట్ చేసి చూడాలి ఒకసారి. రైస్ అయితే పర్లేదు, బాగానే ఉంది. డాబా దగ్గర ఆగినాం మేము. ఈ డాబా దగ్గర ఆగి లగేజ్ మొత్తం విప్పేసి అక్కడ స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి కదా, అక్కడ స్విచ్ బోర్డ్స్ దగ్గర మేమైతే ల్యాప్టాప్తో మొత్తం ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మళ్ళీ ఎక్కడ దొరకదో తెలియదు కాబట్టి నిన్నటిది మొన్నటిది ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 3:30, అంటే 3:45 అవుతుంది. 3:45 అవుతుంది. ఇప్పుడైతే మేము బైక్స్కి అన్నిటికీ మౌంట్ చేసుకున్నాం, లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఇంకొక 200 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మనం గోప్రో వ్యూలో అయితే కలుసుకుందాం. మనమైతే ఇప్పుడు లెట్స్ గో గైస్. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఇందాక ఒక 3 అవర్స్ బ్యాక్ నేను ఇది ఇలానే ఉంచా, చూడండి అలానే ఉండిపోయింది అది. మార్నింగ్ టిఫిన్ తిన్నది ఏంటంటే 3 చపాతీ ఇచ్చాడు, ఇంకొకటి ఏదో కర్రీ ఇచ్చాడు. దాని పేరు ఏదో చెప్పిండు కానీ గుర్తులేదు, కానీ అదైతే బాగాలేదు. ఓన్లీ చపాతీలు అయితే పుల్కాలు అయితే బాగున్నాయి. చూడండి ఇక్కడ టైం వచ్చేసి 4 అవుతుంది. మాకు మధ్యాహ్నం నుంచి మేము ఎడిటింగ్ చేసుకుంటున్నాం. 12:30, 1 ఆ టైంలో నుంచి ఎండ అసలు లేదు. ఇక్కడ నుంచి చల్లగా ఉంటుందంట వాతావరణం, నార్మల్గా ఉంటుందంట. అండ్ ఎండ వస్తుంది, మళ్ళా తర్వాత చల్లగా ఉంటుంది. అప్పుడప్పుడు వర్షాలు కూడా వస్తాయంట. ఇక్కడ నుంచి చాలా బాగుంటుందంట వాతావరణం. చూడండి ట్రైను. ఇందాక మేము హోటల్ దగ్గర ఫుడ్ తింటుంటే వెనకాల నుంచి ట్రైన్ ఒకటే దడ అంటుంది. ఏంద్రా బాబు వెనక్కి పోయి చూస్తే రైల్వే ట్రాక్ ఉంది, మస్తు వెళ్తుంది. పెద్ద పెద్ద ట్రైన్లన్నీ వెళ్తున్నాయి. చాలా బాగుంది లొకేషను. డ్రోన్ ఉంటే డ్రోన్ షాట్లు ఒక లెవెల్లో వస్తాయి, కానీ డ్రోన్ ఒకటి మిస్ అవుతుంది. వరి పంట, ఈ పంటనంతా చూస్తుంటే నాకైతే నా చిన్నతనంలో మా డాడీ చేసిన వరి పంట, మా చుట్టుపక్కల వరి పొలాలు ఇవన్నీ గుర్తొస్తున్నాయి. ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా. యువతల సైడ్ ఉంది పంట, వరి పంట. చాలా బాగుంది. చిన్నప్పుడు మా నాన్నతో అప్పుడప్పుడు సరదాగా వెళ్ళేటోండి. నేను నీళ్ళు పెట్టడానికి పోయేటోడు, నన్ను తీసుకొని పోయేటోడు. నేను కూడా సైకిల్ తొక్కుంటే వెళ్ళిపోయేటోడిని. ఆ రోజుల్లో చాలా బాగుండేది. ఆ సైకిల్ నుంచి ఇప్పుడు బండికి వచ్చింది. డార్జిలింగ్ చూడండి, ఇప్పుడే చూస్తున్నాను నేను బోర్డు. డార్జిలింగ్ 126 కిలోమీటర్స్, గ్యాంగ్టాక్ 180 కిలోమీటర్స్, గువాహతి 542 కిలోమీటర్స్, NH31 అనమాట ఈ రోడ్డు. చూడండి ఇప్పుడే కనబడుతుంది నాకు. ఇన్ని కిలోమీటర్స్ వచ్చినా కానీ నాకు అసలు ఎక్కడా కనపడలేదు డార్జిలింగ్ అని. వేరే పేర్లు కనపడలేదు కానీ డార్జిలింగ్ ఇప్పుడే చూస్తున్నా. వచ్చింది పెట్రోల్ బంక్, 3 పాయింట్లు ఉంది, అయినా కానీ కొట్టేయాల్సి వస్తుంది. ముందు కొట్టిద్దామంటే ఇక మన వాళ్ళు కొట్టేస్తున్నారు, మళ్ళీ ముందెందుకు స్టాప్లే అని ఇక్కడైతే ఫ్యూయల్ బ్రేక్ తీసుకుంటున్నా.
ముందు ఎక్కడైనా వాటర్ ఉంటే ముందు వాటర్ ఫిల్ చేసుకుని వస్తే సరిపోద్ది, వీళ్ళది అయిపోయే లోపు. అమ్మా, పానీ పానీ కిధర్ హై రే భయ్యా, పానీ కిధర్, పానీ పానీ. వావ్, ఈ బ్యాగ్ పట్టుద్ది అందులో, ఇంకా ట్రై చేయాలి. ఇక ట్యాంక్ ఫుల్. $104.97 అంటే 105 రూపీస్ ఇంచుమించుగా. $846 పట్టింది. ఇంకెంత పట్టుద్దో. బస్ 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 చాలు. అరుణాచల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. 903 ऑल इंडिया राइड समझ आए. हाँ, तेलंगाना ऑल इंडिया राइड. अरुणाचल कहाँ जाना है वही बोल रहा है. अरुणाचल में कहाँ जाना है? पूरा स्टेट्स. ఇటు సైడ్ ఎప్పుడు వర్షం వస్తుందో అర్థం అవ్వట్లేదు, మొత్తం చలి పెడుతుంది. ఇటైతే టైం వచ్చేసి 5:21, 5:30 అవుతుంది టైం. అసలు వెదర్ చూడండి ఎంత కూల్గా ఉందో. నాకైతే వర్షం వస్తుందేమో అని అయితే డౌట్ కొడుతుంది. ఒక్కసారి వర్షం వచ్చింది అనుకో, మొత్తం లోపల లగేజ్ అంతా తీయాలి. మళ్ళా లోపల జాకెట్ ఉంది, రెయిన్ కోట్ ఉంది, హెల్మెట్లు తీయాలా, గోప్రోలు మూసేయాలా, పెద్ద తలకాయ నొప్పి. ఇలానే ఉంటే వెదరు రోజుకి ఈజీగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రైడ్ చేస్తూనే ఉండొచ్చు. అసలైన సిసలైన మంచి ప్లేస్కి ఇప్పటి నుండి ఎంటర్ అవుతున్నాం. చూడండి, టీ ప్లాంట్స్, మొత్తం టీ ప్లాంట్స్ అంట. ఇక్కడ నుంచి మొత్తం ఇక్కడ నుంచి ఇక స్టార్ట్ టీ ప్లాంట్స్ అన్నీ చూడండి. ఇక మనకైతే ఇక్కడ నుంచి ఒక మున్నార్లో ఉన్నట్లు, ఒక మనాలిలో ఉన్నట్లు ఉంటుంది ఇక్కడ నుంచి వాతావరణం. మన తెలంగాణ, ఆంధ్రాలో అయితే నాకు తెలిసి ఈ టీ ఆకులు పండవనుకుంటా, ఓన్లీ వెదర్ని బట్టే పండుతాయి. ఇక్కడ ఇది ఇక్కడ ఎప్పుడూ నీడగానే ఉంటుంది, అప్పుడప్పుడు ఎండ వస్తుంది, ఎప్పుడు ఇలానే ఉంటుంది నీడ మాత్రానికి. సో అందుకనే టీ ప్లాంట్స్ ఎక్కువ వేస్తారు ఇక్కడ. వెల్కమ్ టు గోష్పుకూర్ సల్సలాబారీ హైవే. గోరా ఫుల్బారీ జలైగురి NH27 జల్పైగురి. మా పేరేంద్ర బాబు, ఇంత డిఫరెంట్గా ఉన్నాయి. మనం పైకి కాదు పోవాల్సింది, కిందికి. ఆ హైవే చాలా బాగుంది. ఎలా ఉందో ఒక ఫారెన్ కంట్రీలోకి వచ్చినట్లుంది. ఈ సిగ్నల్స్ కానీ, లైన్స్ కానీ, ఈ వెదర్ కానీ నిజంగా. సిక్కిం వెహికల్ చూడండి, SK05Z0243. నేను ఎప్పుడు చూడలే ఎస్కే నెంబర్ ప్లేట్ ఎప్పుడు చూడలేదన్నమాట. ఇక ఆ కారుకు ఉంది, ఫ్రంట్ కారుకి. చాలా అంటే చాలా
పీస్ఫుల్గా ఉంది రోడ్డు కూడా. అసలు వెదర్కి, రోడ్డుకి, రైడ్కి బాబా ఏముంది ఫీలు. ఓం నమ శివాయ. బాబా అసలు చూడండి, ఇప్పటి నుండి ట్రాఫిక్ రూల్స్ మనకి తగులుతాయి అన్నమాట. ట్రాఫిక్ రూల్స్ బాగా స్ట్రిక్ట్గా ఉంటాయంట ఇక్కడ. ఊరు సిగ్నల్ అమ్మయ్య, సిగ్నల్ జంప్ చేస్తే మళ్ళీ ఫైన్ వేసిండు అనుకో, మళ్ళీ వాడు 1000-2000 అంటాడు. నైట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ 5:55 టైం, 5:50 అవుతుంది. చీకటి పడిపోయింది ఇక్కడ. ఈ ఏరియాని మొత్తం, ఇది కూడా బెంగాలే. ఇది మనం కోల్కతానేమో వెస్ట్ బెంగాల్, ఇదేమో నార్త్ బెంగాల్. చూడండి, మన సైడ్ ఉన్నట్లే ఉన్నది ఇది కూడా. చాలా బాగుంది. హైవే, ఏషియన్ హైవే 02. ఇవన్నీ చూసేసరికి మాకు ఏం కనబడట్లే. ఫ్రీ స్ట్రైటే డెకత్లోనికి వచ్చేసినాం మనం అయితే. చూడండి, ఇగో లెఫ్ట్ సైడ్లో ఉంది డెకత్లోన్. ఓయ్ ఎటు వెళ్ళాలి రావయ్ డెకత్లోన్కి. డెకత్లోన్ ఇటు నొక్కాలా? ఎందుకు లేదు? ఏమన్నా కొంటే ఏం కాదు, ఫ్రీనే. లేదు, అదేం లేదు. ఆడ పెట్టుకో, మన బండి పక్కన జాగా లెఫ్ట్ కనిపిస్తే హెల్మెట్ కూడా అన్ని ఆడ పెట్టాను. చెప్పొచ్చు ఆడ పెట్టు, ఇట్లా పో, లెఫ్ట్ పో కనిపిస్తాడు, ఆడ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. అమ్మా సేఫ్గా ఉంటాయా ఇక్కడ ఇవన్నీ? డెకత్లోన్లోకి ఎంటర్ అయ్యి ఎగ్జిట్ అవుతున్నాం. నేనైతే ఒకటి రెయిన్ కవరేజ్ తీసుకున్నా నా బ్యాగ్కి. ఊరిని అమ్మ, ఇక్కడ నుంచి డార్జిలింగ్ 62 కిలోమీటర్స్ ఉంది. 2 గంటల 17 నిమిషాలు చూపిస్తుంది. ఇప్పుడైతే వ్లాగ్ అయితే కంప్లీట్ చేయాలి అసలు, కానీ ఎక్కడికి వెళ్ళి మాకు స్టే ఎక్కడ జరుగుతుందో చూడాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే నేను వ్లాగ్ కంప్లీట్ చేసేస్తా. గైస్, మీరు అందరూ వీడియోస్ అయితే చూస్తున్నారు, అంటే మంచిగా చూస్తున్నారు వీడియోస్, మీద కామెంట్లు ఇస్తున్నారు, అంతా బాగానే ఉంది గైస్. కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు ఇన్స్టాలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి. మీకు మంచి మంచి వీడియోస్ కానీ మంచి మంచి లొకేషన్స్ నేను వీడియో క్యాప్చర్ చేసి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటా. ఇన్ కేస్ మీకు ఒక్కొక్కరికి వెళ్ళాలని ఉంటుంది కానీ వెళ్ళలేరు, అలాంటి వాళ్ళు కూడా చూస్తారు కదా వీడియోస్. అలాంటి వాళ్ళు చూసిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే అరే ఇంత సపోర్ట్ వస్తుంది కదా మనకి, ఇంకా ముందుకెళ్ళి చేయాలి అని
మాకు ఆ ఇంటెన్షన్ తోటి మేమైతే ముందుకెళ్ళిపోతూ ఉంటాం. మీరు చేసుకోకుండా వీడియో వరకు చూసేసి ఆఫ్ చేస్తే మాకు వెనక్కి లాగుతున్నట్టే ఉంటుంది. మీరైతే వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ గైస్. ఇప్పుడు మనం ఉన్నది సిలిగురి సిటీ చూడండి ఒకసారి. పక్కనే రైల్వే ట్రాక్ కూడా ఉంది, అంటే లోకల్ ట్రైన్ వెళ్ళడానికి అనుకుంటా అది. ఇదంతా ఒక ఎలా ఉంది తెలుసా, ఒక గోవాలా ఉంది, మినీ గోవాలా ఉంది. మినీ గోవా ఎంత ప్యాచ్లు వేసారు రోడ్డు మీద. ఓహో పాకిస్తాను అది రోడ్డు మీద వేసి తొక్కిస్తున్నారు తెలుసా వీళ్ళు. పాకిస్తాన్ది ఫ్లెక్సీ కట్టించారు, అది రోడ్డు మీద వేసి ఫ్లాగ్ తొక్కిస్తున్నారు. మేము మళ్ళీ రిటర్న్ అయిపోయినాం, కొండ మళ్ళీ దిగుతున్నాం అనమాట. ఎందుకంటే నైట్ అయిపోయింది, 54 కిలోమీటర్లు అయితే కొండ ఉన్నది అనమాట పైకి. ఈ నైటు మీకైతే వ్యూ అయితే మంచిగా కనిపించదు. సో అందుకనే మేమైతే కిందికి దిగిపోయి కింద ఈ సిలిగురిలో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరితే మీకు వ్యూ కనిపిస్తుంది. మీకు చూపించడానికే కదా మేము ఎంత దూరం వచ్చింది. సో అందుకనే మేమైతే మళ్ళీ కిందికి దిగిపోయి ఎక్కడైనా స్టే ఉందామని అయితే అనుకుంటున్నాం. ఇప్పుడైతే కిందికి వెళ్ళిపోయి ఎక్కడైనా ఉందాం. మేమైతే హోమ్ స్టే కాడికి అయితే వచ్చినాం. అంటే ఇది రూమ్స్ అనమాట, ఇవి హోమ్ స్టే అంటే గ్రేస్ హోమ్ స్టే. ఒకసారి అడిగొద్దాం లోపల, ఎందుకంటే మేము రూమ్స్లో ఉందాం అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మేము ముగ్గురం ఉన్నాం కాబట్టి షేర్ వేసుకుంటున్నాం అనమాట. ఇట్లా ఇప్పుడు 1500 ఉందనుకో, చెరి 500 పడుతుంది. అసలైతే మరి క్యాంపింగ్ వేసుకుందాం అనుకుంటున్నాం. కాకపోతే మరి మన వాళ్ళు ఏమనుకుంటున్నారో కానీ స్టే అవుతుంది, ఓన్లీ రూమ్సే అవుతున్నాయి. గ్రేస్ హోమ్ స్టే అని కనిపిస్తుంది కదా ఇది. ఇందులో అయితే మనం ఇప్పుడైతే రూమ్ తీసుకున్నాం అనమాట, 1500 రూపీస్. అంటే 3 మెంబర్స్ తీసుకున్నాం, ఈచ్ వన్కి 500 రూపీస్ అయితే పడుతుంది. ఇక్కడ మేమైతే ఈ సిలిగురి లాస్ట్ ఎండ్కి అయితే వచ్చేసాం కాబట్టి మనకైతే ఇక ముందు మొత్తం గుట్టే ఉంది. ముందుకెళ్ళి తిరిగి వచ్చాము. ఇక పెట్రోల్ బంక్స్ కానీ స్టేజ్ వేసుకోవడానికి ఏమీ లేవు. అయితే మనమైతే ఇక్కడ రిటర్న్ రాగానే అయితే మనకైతే ఇది ఒకటి రూమ్స్ కనబడ్డాయి. ఇక్కడైతే మనం తీసుకుంటున్నాం, ఇంకో ఆప్షన్ లేదనమాట. పెట్రోల్ బంక్స్ ఇక్కడ ఎక్కడ లేవు. ఇక్కడ నుంచి డార్జిలింగ్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఒక 55 కిలోమీటర్స్ ఉంది. ఎర్లీ మార్నింగ్ ఫాగీ ఉంటుంది. 5 o'clock ఆ టైంలోనే మీరు వెళ్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు వ్యూ క్యాప్చర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మీరు ఆ టైంలో లేచి వెళ్ళండి అని అయితే ఒకరు సజెషన్ ఇచ్చారనమాట మాకు. మేమైతే అందుకనే ఇక మేము కొండ పక్కనే, అంటే ఘాట్ రోడ్ పక్కనే అయితే ఒక రూమ్ తీసేసుకుంటున్నాం. ఒకసారి రూమ్ చూద్దాం మనం ఎలా ఉందో. వెనకాల ముందు ఫారెస్ట్ ఉంది. ఇది 100 years బ్యాక్ ఫారెస్ట్ అంట ఇది. మీకైతే కొద్దిగా అయిన తర్వాత ఏనుగులు కనిపిస్తాయి, చాలా కనిపిస్తాయి అనేది అంటుండు. ఇవి ఇక్కడ నుంచి కనిపిస్తాయంట. ఇది మొత్తం కాఫీ ట్రీస్ అనమాట, ఇవన్నీ టీ ట్రీస్. ఇవి మొత్తం చూడండి ఒకసారి ఎలా ఉందో. మిగతా లగేజ్ అయితే తెచ్చుకుందాం మళ్ళీ వెళ్ళి. మేమైతే రూమ్కి వచ్చిన తర్వాత అయితే మేము ల్యాప్టాప్లతో మేము మా డేటా అంతా మేము కాపీ చేసుకుంటున్నాం. అలాగే మేమైతే ఫుడ్ కూడా తీసుకున్నాం. ఇక్కడ ఇవే ఉంటాయి, రోటీ చికెన్ అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుంది.